నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉప్పునంతల గ్రామంలో రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర, రైతు కూలీలతో ముచ్చటించిన ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణలోని మార్కెట్ యార్డులలో బయోగ్యాస్ ఏర్పాటు, భాజపా నేత మురళీధర్ రావు వెల్లడి. చిత్తశుద్ధితో పదవికి రాజీనామా చేశాను, విమర్శలను ఖండించిన గంటా శ్రీనివాసరావు. ఎన్నికల వేళ ఏపీలో గోల, విజయనగరంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ దాడి. పాల్వంచ కేటీపీఎస్ డైరెక్టర్పై కేసు నమోదు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లేబర్లకు కోట్ల రూపాయల టోకరా. ఇక డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండల పరిధిలోని పల్లి గ్రామ శివార్లో రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా ఎంపీ రేవంత్ రెడ్డి రైతు కూలీలతో ముచ్చటించారు. వారితో మాట్లాడి కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా రైతు కూలీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మందు బస్తాలు, వంట నూనెలు, ఇతర నిత్యావసర సరుకులు ధరలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటిపై ధరలు పెంచి మండిపడ్డారు. ఇక ప్రభుత్వాలు మీకు తెలుసు, మనం కష్టం ఉంటే మనం కొట్లాడితే తప్ప పరిస్థితి నచ్చే పరిస్థితి లేదు. కొట్లాడుతున్నాం. ఊర్లలోకి ఎవరైనా వచ్చినా కూడా చెప్పులే. ఇక ఆయన ఏమన్నా అంటే రైతు బంధు ఇచ్చినా అంటాడు. అది పిండి సంచుల ధర పెరిగింది. అదే కాకుండా ఇంకా ఆయన సాయంత్రం చేస్తాడా? అయితే మరి అంతకుముందు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 160 రూపాయలు. రోజు క్వార్టర్ తీసుకుంటే 100 రూపాయలు ఎక్కువ అయింది. నెల తిరిగితే 3000 ఇంట్లోనే గుంజుకుంటుంది. ఎకరాకి ఇచ్చింది సాయంత్రం పూట ఇంటి ఆయన తొంది తెప్పించుకుంటుంది. ఎక్కడిదక్కడ అల్లి సున్నం అయింది. అంతేనా? ఏం మిగులుతలే. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సీను. మిగిలిన పరిస్థితి ఏం లేదు. సాయంత్రం ఖర్చు పెరిగింది. అది అన్నట్టు పెట్టి సమయం చేసిందా? ఇక భవిష్యత్తులో అన్ని మార్కెట్ యార్డులలో బయోగ్యాస్ ఏర్పాటు చేస్తామని భాజపా నేత మురళీధర్ రావు వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో ఇటీవల ఏర్పాటు చేసిన బయో ప్లాంట్ను భాజపా నేతలతో కలిసి పరిశీలించారు. ఐఐసిటి సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు జంపన ప్రతాప్, మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు అందరం కూడా నాతో కలిసి మొన్న ఆదివారం ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ప్రయోగం ఏదైతే నడుస్తుందో, ప్లాంట్ బోయిన్పల్లి మోండా మార్కెట్ ఏదైతే నడుస్తుందో, ఇది వారి మాటల ద్వారా, మన్ కీ బాత్ ద్వారా అందరికీ తెలియడం జరిగింది. ఒక వినూత్నమైన ప్రయోగం, సమాజానికి పనికొచ్చేటువంటి ప్రయోగం. వేస్ట్ నుంచి, కచరా నుంచి ఎలక్ట్రిసిటీ
పవర్ జనరేట్ అవుతున్నది అనేటువంటి విషయం వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మేము ప్రత్యక్షంగా అందరం కూడా ఈ విషయాన్ని చూసి ఈ విషయం యొక్క విలువ, దీనివల్ల వచ్చే లాభాల గురించి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచి టెక్నాలజీ మన హైదరాబాదులోనే ఉన్నటువంటి ఐఐసిటి ఏదైతుందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, వాళ్ళు కనుక్కున్నటువంటి ఈ టెక్నాలజీ, వాళ్లకు పేటెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ మన హైదరాబాద్లో ఉండేటువంటి ఒక ఇంజనీరింగ్ యూనిట్కు లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా ఒప్పందం చేసుకొని ఈ ప్రయోగాన్ని నిర్మించడం జరిగింది. వాస్తవంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అనేక అవకాశాలను మనందరికి కూడా కలగజేసేటువంటి ప్రయోగం అనేది అందరికి కూడా అర్థమవుతుంది. మన దేశవ్యాప్తంగా ఉండేటువంటి మార్కెట్లో ఏదైతే కూరగాయల యొక్క వేస్టేజ్ ఉందో, అమ్ముడు ఉన్నటువంటి నాసి రకమైనటువంటి లేకపోతే మురిగినటువంటి ఇవన్నీ కూడా ఈ చెత్త ఒక మున్సిపాలిటీ అధికారులకు వ్యవస్థకు ఇబ్బంది ఇచ్చేటువంటి వ్యవస్థ. ప్రతిరోజు అనేక టన్నులు, వేల టన్నులు మనం ల్యాండ్ ఫిల్లో, డంప్ యార్డ్లకు రవాణా చేసి దాని ద్వారా వచ్చేటువంటి మీథేన్ గ్యాస్ కారణంగా ఏదైతే పర్యావరణం కలుషితమవుతుందో దాన్ని అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోజుల్లో. ఆ ఇబ్బందులు కాదు, వాటిని ఒక అవకాశాలుగా మార్చి ఆదాయంగా పెంచేటువంటి ఈ మార్గం ఏదైతే ఈరోజు మనం చూసాం. ఇక ఎమ్మెల్యే పదవికి తాను చిత్తశుద్ధితో రాజీనామా చేశారని గంటా శ్రీనివాస్ చెప్పారు. ఉద్యమానికి ఊపు తేవాలని రాజీనామా చేశారని కొందరు జోకర్స్ తన రాజీనామాపై కామెంట్ చేస్తున్నారని చెప్పారు. రాజీనామాపై డిపాజిట్ రాని వారు కూడా విమర్శించారని అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సాక్షిగా తాను లెటర్ హెడ్లో సంతకం చేసి ఇస్తున్నానని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రాసి ఇస్తే రాజీనామా చేసి దానిని స్పీకర్కు పంపిస్తానని తెలిపారు. తన రాజీనామాలపై రాజకీయాలు చేయవద్దని చెప్పారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ని కేవలం ఒక నష్టాలు వస్తున్నాయని ఒక చిన్న కారణం చూపించి 100% ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పడం ఎవ్వరికి కూడా ఇప్పటికీ ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇందాక రాజశేఖర్ చెప్పారు, అప్పట్లో ప్రభుత్వం కొంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామనో, లేదు నష్టాల్లో ఉంది కాబట్టి అప్పట్లో బిఏఎఫ్ఆర్కి రిఫర్ చేస్తామనో, ఇటువంటి ప్రతిపాదనలు పెట్టారు తప్ప ఎక్కడ కూడా 100% ప్రైవేటైజ్ చేస్తామని ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి ప్రతిపాదన రాలేదు. మనకి విశాఖపట్నంలో చూసాం, BHPV భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ నష్టాల్లో ఉంటే తనకు పరిష్కారం చూపించారు, బెల్లలో మెర్జ్ చేశారు. అలాగే షిప్ యార్డ్ అది లాభాల్లో లేదనుకుంటే దాన్ని రక్షణ రంగానికి ఇచ్చారు. లేదు ఇంకోటి ఏదైనా పరిశ్రమ ఉంటే దాన్ని ఏదైనా దాంట్లో అవసరం వస్తే దానికి సంబంధించిన కంపెనీస్ లో మెర్జ్ చేసి, లేదు దానికి రీస్ట్రక్చర్ చేసి క్యాపిటల్ని, లేదు ఇంకో రకమైన హ్యాండ్ ఓవర్ సపోర్ట్ చేసి దాన్ని కాపాడుకోవాలి తప్ప నష్టాలనే ఒక సాగు చూపించి దాన్ని ఏమాత్రం కూడా ప్రైవేటైజ్ చేస్తాం 100% చెప్పడం సమర్థనీయం కాదని చెప్పి మనందరం కూడా భావిస్తా ఉన్నాం. మరి ఏదేమైనా ఒక నిర్ణయం ఏదైతే డిఇన్వెస్ట్మెంట్ కమిటీ ఉందో రికమెండ్ చేయటం, బడ్జెట్ మీ అనౌన్స్మెంట్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో దీని పట్ల ఎలాంటి రియాక్షన్ వచ్చింది, ఎలాంటి స్పందన వచ్చింది, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరు పిలవకుండానే వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, NGOs, ప్రజా సంఘాలు, అలాగే సాధారణ ప్రజలు కూడా ఇదేంటి అన్యాయం, దీనికోసం మనం నిలబడాలి, ఎలాగైనా ఈ ప్లాంట్ మనం కాపాడుకోవాలనే ఒక తపన, ఒక భావన అంతలో కూడా కలుగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మరి ఇదే సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఏదైతే ఒక లేఖ రాశారో దానికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ లేఖతో పాటు మీరు తక్షణమే ఒక అసెంబ్లీ సమావేశం ఈ కారణం కోసం, ఈ కాజు కోసం తక్షణమే ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి
దీని మీద ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ కూడా ఏకగ్రీవంగా దీని మీద తీర్మానం చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అక్కడ చేస్తున్న ఉద్యమం ఈ స్థాయిలో ఉంది. ప్రజల మనోభావాలు విధంగా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ చేయడానికి కుదరదు అని చెప్పి మీరు ఏదైతే కొన్ని సజెషన్స్ ఇచ్చారో అందులో ఏ సజెషన్ ఇంప్లిమెంట్ చేసినా సరే దీన్ని కాపాడుకోవాలని చెప్పి మీ ప్రయత్నంలో భాగంగా ఆ 2 కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశపరిచే తీర్మానం అలాగే కేబినెట్ ద్వారా ఒక తీర్మానం కూడా ప్రభుత్వానికి పంపించాలి. దాంతో పాటు స్వయంగా మీరు గౌరవ ప్రధానమంత్రి గారు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమగా చూడొద్దు, అది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు, ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అటువంటి ప్లాంట్ ని అన్ని పరిశ్రమలాగా చూడొద్దని చెప్పని ప్రధానమంత్రి గారికి చెప్పి దానికి అవసరం. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన ఎన్ సాంబయ్య అనే టీడీపీ కార్యకర్తకు చెందిన ఆటోపై మధుపాడ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించాలని సాంబయ్యని వైసీపీ కార్యకర్తలు కోరినట్టు సమాచారం. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని, చచ్చే వరకు టీడీపీలోనే ఉంటారని టీడీపీ కార్యకర్త సాంబయ్య చెప్పాడు. దాంతో సాంబయ్యపై కోపంతో తన ఆటోను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన ఎన్ సాంబయ్య అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతను ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని జెండాని ఎప్పుడూ కూడా అతను విడిచిపెట్టలేదు. ఇటీవలే మనందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్లు రావడం, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది నాయకులు ఈసారి మాకు మద్దతు ఇవ్వమని సాంబయ్యను కోరితే సాంబయ్య తిరస్కరించాడు. నా కంఠంలో ప్రాణం ఉండేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీతోటే ఉంటానని చెప్పడం, దాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు దుండగులు నిన్న రాత్రి 1 గంట 3 గంటల ప్రాంతంలో అతను ఆటోని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు అయితే కానీ మీరు ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని చేసినా సరే ఎవ్వరూ కూడా భయపడరు, పైగా మీ వైపు రారు. ఈ రోజున ఎన్ సాంబయ్యకి జరిగిన అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తూ ఉంది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తురుంటే, మీరు నిజంగా మీలో పౌరుషం ఉంటే రండి, మేము అందరం ఉంటాం, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అర్ధరాత్రి అందరూ పడుకునేటప్పుడు ఎన్ సాంబయ్య అతని కుటుంబాన్ని పోషించుకునే రీతిలో ఆటో నడుపుకుంటే అతన్ని హింసించడం ఎంతవరకు న్యాయం అని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సాంబయ్యకి జరిగే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా ఇప్పుడే పోలీసు వారికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరడానికి వెళ్తున్నామని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేసిన 60 మంది క్యాజువల్ లేబర్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తానమని 2.5 కోట్ల వసూలు చేసి మోసం చేసిన ఘటనలో భద్రాద్రి జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచ కేటీపీఎస్ డైరెక్టర్ లక్ష్మయ్యపై పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో లక్ష్మయ్యతో పాటు ఈఈ సురేష్, ఈఈ నాగేంద్ర, ఏఈ మురళీ మనోహర్, కాంట్రాక్టర్ సత్యనారాయణ, అతని భార్య కేటీపీఎస్ ఉద్యోగిని కలిసి 60 మంది కూలీలకు కేటీపీఎస్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. నిర్మాణ దశలో పూర్తి స్థాయి ఉద్యోగాలు అవుతారంటూ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర రూపంలో మొత్తం 2.50 కోట్లు వసూలు చేశారని సీతానగర్ కాలనీకి చెందిన కాంట్రాక్టర్ లక్పతి, బాధితులు 60 మంది కలిసి పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ 6 కలిసి కార్మికులకు ఇచ్చిన నకిలీ ఆర్డర్ కాపీలు, ఇతరత్ర ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ అడిషనల్ ఎస్ఐ తెలిపారు. అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళు బోర్డు నుంచి సి గారు మరి ఎందుకో మీకు తెలియదు. దీంట్లో ఇంకోటి ఏంటంటే సి కాలనీ గేట్ దగ్గర 16 మంది అదే కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన కాంట్రాక్ట్ 16 మంది చేస్తారు. 16 మంది చేస్తారు కానీ మమ్మల్ని తీసుకోలేదు. ఆయన మేము అప్పటికి అడిగినాం, విజిలెన్స్ ఆఫీసర్ అడిగితే విజిలెన్స్ ఆఫీసర్ ఏమన్నా అంటే
లేకపోతే మీ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కానీ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ మీ ఫైల్స్ పూర్తి ఫైల్స్ ఇక్కడ ఆయన పంపలేదు అంటే మాకు కేవలం మా దగ్గర డబ్బులు తీసుకొని మా ఫైల్స్ పంపకుండా మోసం చేసిండు. మా ఫైల్స్ మొత్తం బోర్డులో ఉన్నాయి, ఆల్రెడీ విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర కూడా ఉన్నాయి. మేము పోయినప్పుడు కూడా మొన్న 3 సార్లు కూడా విజిలెన్స్ ఆఫీసర్ పిలిచారు. ఈ లాక్డౌన్ విషయంలో అప్పుడు పోయినాము, పోతే పిలిచారు, పోతే మీ ఫైల్స్ ఉన్నాయి కానీ మీకు ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు మాకు తెలియదు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. జరిగిందైతే అది అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళు బోర్డు నుంచి సి గారు మరి ఎందుకో మీకు తెలియదు. దీంట్లో ఇంకోటి ఏంటంటే సి కాలనీ గేట్ దగ్గర 16 మంది అదే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన కాంట్రాక్ట్ 16 మంది చేస్తారు. 16 మంది చేస్తాను కానీ మమ్మల్ని తీసుకోండి. ఆయన మేము అప్పటికి అడిగినాం విజిలెన్స్ ఆఫీసర్ అడిగితే విజిలెన్స్ ఆఫీసర్ ఏమన్నా అంటే లేకపోతే మీ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కానీ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ మీ ఫైల్స్ పూర్తి ఫైల్స్ ఇక్కడ ఆయన పంపలేదు అంటే మాకు కేవలం మా దగ్గర డబ్బులు తీసుకొని మా ఫైల్స్ పంపకుండా మోసం చేసిండు. మా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ధర్నాకి దిగారు. పాత జాతీయ రహదారిపై లింగారెడ్డిగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. దీంతో బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత కుటుంబీకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంతో మంది రోజు ఒక మెసేజ్ పెట్టే రోజు సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది కానీ దాని గురించి ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటున్నారు. తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. సిగ్గు శరం ఉంటే కనీసం ఈ రోజు అయినా సిగ్గు శరం ఉంటే ఆ పాలకులు స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ రోడ్డు బాగు చేసే బాధ్యత కూడా మీకు శాత కాదంటే మేము తీసుకుంటాం. కానీ ఈ కుటుంబాలు ఈరోజు నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిన కుటుంబాలకు నష్టపరిహారం ఇలా రోడ్డుకు అన్ని ట్యాక్సీలు కట్టి రోడ్డు మీద పోతా ఉన్నారు. ప్రజలందరూ ట్యాక్సీ కట్టే పోతా ఉన్నారు. కానీ మీరు రోడ్లు బాగు చేయడం లేదు కాబట్టి మరి బాధ్యత గల డిపార్ట్మెంట్ ఉంది, బాధ్యత గల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి మీరు పని చేయకపోతే మీ కేటీఆర్ సిగ్గులేని సీఎం కొడుకొచ్చి కూడా దీన్ని శంకుస్థాపన చేసిండు. సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయాలి? మామూలు సర్పంచులు పనులు చేయకపోతేనేమో కొట్టి శంకుస్థాపన చేసిన ఈ జాతీయ రహదారి ఇన్ని గుంతలమయమైంది కాబట్టి మరి పని చేయని మిమ్మల్ని ఏం చేయాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా సిగ్గు శరం లజ్జ ఉంటే మీరు స్పందించి ఆ గుంతలన్నీ పూడ్చి ఆ ప్యాచ్లన్నీ సక్రమంగా కనీసం ఒక కోట అయినా ఇప్పుడు పోయినది ఒక కోట అయినా రిన్వల్ కోట అయినా ఒకటి వేసి మన ప్రజలకు ప్రమాదాలకు గురి కాకుండా మళ్ళీ ఇప్పటికే ఎంతో మంది ప్రమాదాలకు గురైనరు, ఎంతో మందికి అంగవైకల్యులు అయినరు, మరి ప్రాణాలు కూడా పోయినాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మాటలు చెప్పుడు గొప్పగా ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పని చేయడం అయితే లేదు కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ ఎమ్మెల్యే, మీరందరూ ఇప్పుడైనా దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు బాయం చేయించాలి. అదేవిధంగా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా రేపు మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము తప్పకుండా పోరాటాలు చేస్తాం. మీరు ఏకపోతే మేము ఏనిక సిద్ధం ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. పాత జాతీయ రహదారి విస్తరణ పనులకు 2 సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 62 కోట్ల అంచనాలతో భూమి పూజ చేశారు. అయితే ఇప్పటికే వరకు పనులు ప్రారంభించలేదు. రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల ప్రమాదాలు జరిగి గత నెల రోజుల్లో 6 మంది మరణించారని ఆరోపించారు. మృతులకు 25 లక్షల పరిహారం, గాయపడిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మేము ఇక్కడికి డీఈని కలుద్దామని వస్తే గత 5 సార్లు వచ్చినా కూడా మరి మాకు సమయం ఇవ్వలేదు. ఈరోజు పట్టణాధ్యక్షుడు ఋషికేష్ ఆధ్వర్యంలో వెంకటేష్ గుప్తా నాయకత్వంలో మరి ఇక్కడ ఈ అధికారులకు ప్రజలందరూ కూడా విసుగు చెందిన కారణంగా మరి ఈరోజు ఇక్కడ పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ యొక్క తాళం వేయడం జరిగింది. ఇప్పటికైనా కనీసం ప్రజలకు అందుబాటులో ఉండాలి.
మరి రేపు ఈ యొక్క R&B అధికారులు 3 గంటలకు వచ్చినాం మేము ఇక్కడ 3 నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం, అయినా ఇంతవరకు రాలేదు. కనీసం రేపు మీరు కార్యాలయం టైంకి వచ్చినప్పుడన్నా మరి ఇక్కడ మా యొక్క నోటీసు కూడా మీకు ఇక్కడ పెట్టిపోతా ఉన్నాం. ఇక నోటీసును కూడా ఇక్కడే అంటిస్తున్నాం. దీంట్లో మా యొక్క నాయకుల పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. మీరు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి తాళం తీస్తాం. మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోడ్లకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎంతమంది చచ్చిపోవాలి, మరి ఎంతమంది చావులు వస్తాయి కానీ ఈ రోడ్డుకు మోక్షం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము ప్రజల నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు మీరు మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే మీ యొక్క ఎమ్మెల్యే నిధుల నుంచి అయినా సరే డబ్బులు తీపించుకొని కనీసం వెంటనే మరి ఒక శీఘ్రగతిన ఈ యొక్క పన్నుల మరమ్మతులకు మీరు పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామంజపురంలో ధర్మారపు యాకయ్య అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని 3 గంటల పాటు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఎస్ఐ భానుత్ వెంకన్న సర్పంచ్ని ఈ విషయంపై వివరణ కోరగా, సర్పంచ్గా పోటీ చేసిన ప్రత్యర్థి కావాలని తనకు వ్యతిరేకంగా నిందలు వేస్తున్నారని, ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని అన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుండగా ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగితం తీసుకుని పోయింది. ఈ రోజు వరకు నా గ్రామ పంచాయతీ ఆయన అయిపోయినాక 2001లో రాజరామ సర్పంచ్, నేను అప్పుడు విజయకాంత్ చైర్మన్. రాజరామ సర్పంచ్ విజయకాంత్ చైర్మన్. ఆ రోజు 5 సంవత్సరాలు అక్కడ జెండా చేసి ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో బునాది కూడా ఉన్నది. గ్రామ పంచాయతీ బిల్లు శాంక్షన్ అయితే బునాది బిల్లు ఎత్తుకున్నారు, మిగతా బిల్లు ఎత్తుకులేదు కానీ బునాది చేశారు. ఈ రోజు వరకు రాలేదు. ఈ రోజు ఏంటంటే ఏపీసీ నా పార్టీ ఉన్నాడు, సర్పంచ్ నా పార్టీ ఉన్నాను. ఇక 3 నెలల కింద 1,30,000 అయ్యాలి, 3,000 గుంటలు కొని 1,30,000 గుంటలు 3 గుంటలు అమ్ముతుంది. ఇదేంటంటే ఇది నాదంటుంది. నీదంటే నీవు కొన్నట్టు కాగితం చెప్పి గ్రామ పంచాయతీ రికార్డు చేయాలి. ఇప్పుడు దీన్ని గ్రామ పంచాయతీలో పెట్టుకుని దానికి ఇప్పుడు అదే మళ్ళీ కూడా అదే అంటారు. అటువంటిప్పుడు అది బయట ఎందుకు చేయలేదు? మాకు కలవడం చాలా మంచిది. ఏదైనా కానీ ఒకటి ఒక మాట ఏదైనా చేసినప్పుడు ఈ రోజులలో మనం పోస్టులు పెట్టి అది చేసి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరన్నా మనం లెటర్ తీసుకొని పోయి పర్సనల్గా ఎంఆర్ఓ మన ఏది కలెక్టర్ గారిని ఎవరెవరితో అధికారులతో చెప్పినా కూడా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోయి కలెక్టర్ దగ్గర పోయి అక్కడ మాట్లాడితే అప్పుడు మనం దాని మీద మనం ఏం చేసినా కానీ నేను మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు కనీసం స్పందించలేదు. ముట్టుకోవద్దు కేసు పెట్టాము. వేరే మన కుటుంబ సర్పంచ్ కేసు పెట్టాము. ఏది అక్కడ తీసే మరి అది కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనం ప్రజావాణిలో జూకంటి వంశస్థులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 637లో జూకంటి వంశస్థులకు చెందిన మొత్తం 7 ఎకరాల భూమిలో నుండి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు డొనేషన్గా ఇవ్వగా 2 ఎకరాల భూమి మిగిలి ఉందని, ఆ భూమిని సర్వే చేసి తమకు పట్టా చేయాలని జిల్లా సర్వేయర్ ఏడీకి ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో నుండి 3 ఎకరాలు హై స్కూల్ కొరకు మేము డొనేషన్ చేసినాము. తర్వాత 20 గుంటల భూమి సొసైటీకి డొనేట్ చేసినాము. అయితే ఇంట్లో 2 ఎకరాల భూమిని గవర్నమెంట్ హాస్పిటల్ కొరకు రిజిస్ట్రేషన్ చేసినాము. చేస్తే అందులో మొత్తం 80 సభ్యులం ఉన్నాం. అందులో నుంచి ఈ 2 ఎకరాల భూమిలో 1 ఎకరము 26 గుంటలను కంపౌండ్ వాళ్ళు చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. మిగతా 14 గుంటల భూమి ఓపెన్గా ఉండే. అయితే దాన్ని రాజంపేటకు చెందినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించుకొని దాన్ని ఫెన్సింగ్ చేసిండు. అయితే దాన్ని ఇప్పుడు మేము గవర్నమెంట్ వాళ్ళు 2 ఎకరాలు తీసుకోకుండా అది 14 గుంటలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి చెందుతుంది అని మొత్తము ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు ఇది వరకు సంవత్సరం నుంచి పిటిషన్లు ఇస్తూనే ఉన్నాము. లాస్ట్కు 5 నెలల క్రితము సర్వేయరు డిస్ట్రిక్ట్ సర్వేయరు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇస్తున్నాడు. మేము ఆబ్జెక్షన్ ఏంటంటే పోను 14 గుంటల భూమి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా అది ఆపుదల చేసి అది గవర్నమెంట్ ఆక్రమించుకోవాలి అని మేము అంటున్నాము. మిగతా భూమి 2 ఎకరాల 30 గుంటల వరకు ఉంటుంది. అయితే మాకు 80 కాళ్ళు అందులో ఉంటాయి. సర్వే చేసి ఇస్తే మేము అందరం కలిసి 7 పంచుకుంటామని మేము సంవత్సరం తిరుగుతున్నాము. అయితే ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇంచుమించుగా టీఆర్ఎస్
ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని ఆఫీసులు తిరుగుతున్నాము. మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతలేదు. దీని విషయంలో ఏడికి పోయినా కానీ ఓళ్ళు వచ్చినా కానీ ఏమంటున్నారంటే అది కాదు, అది పోదు అనే ముచ్చట మాట్లాడుతారు. కానీ ఏ ఆర్డీఓ దగ్గరకు పోయి ఏ జిరాక్స్లు ఏ ఒరిజినల్ తీసుకుపోయి పెట్టినా ఇచ్చినంతసేపే మాట్లాడతారు. కానీ అటు తర్వాత వేడేస్తారో కాయిదాలు ఏం అర్థమైతలేదు. ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు. మాకు ఎందుకు ఇట్లా చేస్తారు, మాది మాకు చూపెట్టి మాదేందో మాకు చూపెడితే మా అంతలో మేము ఉంటాము మంచిగా అనేదే మా కోరిక. ఏది ఉన్నదో మాకు పార్టీల విషయం మేము మాట్లాడతలేదన్నా, పార్టీల కోసం అని కాదు, మాకు ఎందుకంటే మా బతుకు తీరు కోసమే మేము మాట్లాడుతున్నాం. మా పెద్ద మనుషులు ఉన్నారు, మా పెద్ద మనుషులు అయిపోయింది, ఇప్పుడు మేము కూడా అయిపోయింది. మా పిల్లలు ఉన్నారు, ఏం కథ మరి పెళ్లిళ్ళకి వచ్చిర్రు, పెళ్లిళ్ళు చేయాలి, అమ్ముకోనే మరి ఎట్లనో అట్లా ఇల్లు కట్టుకుందామంటే ఎవరికి కూడా ఇల్లు లేదు ఇప్పటికీ. మాకు ఆ ఇల్లు కోసమైనా మేము ఏదైనా చేసుకుంటామని అంటే కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తిరిగితే కూడా మాకు ఏం ఫలితం లేదు. మరి ఏంది ఏం కథ అనేది మాకు ఏ కలెక్టర్ కానీ మాకు ఏ అధికారి కానీ మాకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మొదటిసారిగా పత్తి క్వింటాలకు 6,060 రూపాయల చొప్పున గరిష్ట ధర పలకడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తికి మొదటిసారిగా గరిష్ట ధరకు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. పత్తికి మంచి ధరలు రావడంతో రైతులు, పాలక మండలి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాగా ఎండకు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. సో అయితేనేమో చెట్ల కింద పెట్టడం, చెట్ల కింద అనేది రిక్వెస్ట్. వాళ్ళందరూ అడిగితే మనం ఒక 5 నిమిషాలు ఇప్పుడే మాట్లాడతాం. అయిపోయింది కదా. జమ్మికుంటలో ఈ సీజన్లో కానివ్వండి గత సంవత్సరం కంటే ప్రభుత్వ ధర కన్నా హైయెస్ట్ రేట్ అంటే 6,060 రూపాయల ధర పలకడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి వాహనాలలో కూడా 56, 55 నుంచి మొదలు పెట్టుకుంటే 59, 58, 6,000, 6,060 వరకు కూడా దాదాపు ఎక్కువ వాహనాలకు ఈరోజు ధర రావడం జరిగింది. చాలా సంతోషం. రైతులందరూ కూడా ఇదే విధంగా క్వాలిటీ పత్తి తీసుకురావాలని చెప్పని జనరల్గా కొంతమంది ఏంటంటే కొంత నీళ్లు చల్లి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. దయచేసి అలాంటి ఏం లేకుండా నాణ్యమైన పత్తి తీసుకొచ్చినట్లయితే రాబోయే రోజులలో ఇంతకన్నా రేటు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని రైతులను గమనించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్స్ అందరూ కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే హైయెస్ట్ రేట్ గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ధర కన్నా హెచ్చు ధర నాకు తెలిసి ఇలా సీసీఐ దగ్గర ఇలా పత్తిపోయేటువంటి పరిస్థితి లేదు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎల్ఐసి కార్యాలయ ఆవరణలో సీనియర్ బ్యాంక్ మేనేజర్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఎల్ఐసి సంస్థపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మేనేజర్ చెప్పారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, దీనిని అడ్డుకొని సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసి సంస్థని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అందరూ చెప్పినట్లుగా ఐపీఓ అనేది చాలా మంది అంటే షేర్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ దాని పర్యవసానాలు చాలా మందికి తెలియదు. అంటే సామాన్య ప్రజలకు చాలా మందికి తెలియదు. అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కొంత గవర్నమెంట్ షేర్స్ అంటే గవర్నమెంట్కి పోతున్నాయి. ఒక వ్యక్తికి సంస్థలో ఉంటే అది అందరిదని చెప్పేసి భావన ఉంటుంది. దానిలో వచ్చే లాభాలు వ్యవస్థకు వస్తాయి. ఒకటికే పోతే వాడు కులం వాడు మొత్తం పెట్టుకుంటాడు ఉద్యోగం. ఇట్లా అందరూ వస్తారు. ఇట్లా ఈ నిజాన్ని మరి చెప్పలేకపోతున్న చర్చ కూడా పట్టుకునేటాడు. పక్కదా ఒకటి బస్సులు ఉన్నాయి. కేసీఆర్ కూడా చచ్చిపోతారో ఉంటుందో తెలియదు. ఆయన పొద్దున్న ముఖ్యమంత్రి అని చెప్పంగా రాసుకుంటారు. అవసరమా మనకు అది? ఇట్లా ఉంది, పక్కదా ఒకటి చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇంకా నిబద్ధతతో సిన్సియర్గా హానెస్ట్గా ఇంకా ఎక్కువ పనిచేసి ఈ సంస్థని మెరుగుదల చూపించాల్సిన అవసరం ఉంది. ఇది రైట్ టైం మనకి. కాబట్టి మనం ఇంకా సిన్సియారిటీ పెంచేసి, ఇంకా హానెస్టీ పెంచేసి, ఇంకా ఇంటిగ్రిటీ పెంచి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేద్దాము. అలాగే మన ఈ అంశాలని పేపర్లో వచ్చేలా చూద్దాం. పేపర్లో రావాలి, ప్రజలకు అర్థం కావాలి, సామాన్య వాళ్ళకు కూడా అర్థం కావాలా. వాళ్ళు ఏం తప్పు చేశారో ఎందుకొని తెలియాలా. మనకు పిచ్చితనం ఉంది, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళ మూఢ విశ్వాసం మన యొక్క పిచ్చితనం ఎంత పరాశక్తి వచ్చిందో మొదలపల్లి చూసాం. ఈ సంస్థలు పోతే నాకేంట్లే ప్రతివాడు నాకేంటి అనుకుంటున్నాడు. పక్కన చెప్తే నాకేమనుకుంటున్నాడు. వీడిని చంపేగానే అర్థమైద్ది. నువ్వు నీకు ఆ తర్వాత అర్థం కాకర్లే, నువ్వు వస్తావు. ఇంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా చెప్పాలి.
చదువుకున్న వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, ఈ విషయం గురించి చర్చించుకోవాలి, బహిర్గతంగా చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. మీడియా నగరంలోని నామ్దేవ్ వాడలో గల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్, జిల్లా నాయకులు శివరాత్రి రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అమలు చేసే ప్రయత్నం జరగలేదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో రైతులు, దళితులు నష్టపోతారని, కేంద్ర నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత గిరిజనుల శ్రేయస్సు కోరుతూ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు దళితులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నడుస్తూ ఉన్నది. అలాగే గణతంత్ర దినోత్సవం అమలు జరుపుకొని 72వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళిత గిరిజనుల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కానివ్వండి, కార్పొరేషన్ల నుంచి లోన్లు కానివ్వండి, ఇంతవరకు అమలు చేసేటువంటి ప్రయత్నం జరగట్లేదు. అయితే ఈ ప్రభుత్వం అస్పృశ్యత నివారణ కోసం కూడా ఇలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఇంకా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దళిత మహిళలకు రక్షణ లేకుండా అవుతూ ఉంది, దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కేటాయించినటువంటి భూమిని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందుకే ఈ వ్యవసాయ వ్యతిరేక 3 చట్టాలను కూడా తీసుకొచ్చింది. దానివల్ల వాళ్ళ చేతులలో ఉన్నటువంటి అతి కొద్ది వ్యవసాయ భూమి కూడా లాక్కునేటువంటి ప్రయత్నం జరగబోతుంది. కౌలు మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళలో దళిత గిరిజనులు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ భూములు కూడా లాక్కొని వాళ్ళని నిరాశ్రయాలుగా చేసి వీధిన పాలు చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం వీటన్నిటిని నిరసిస్తూ వీటన్నిటిని దళిత చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగమే రేపు 8వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళితుల సదస్సు జరుగుతుంది. దానికి నిజామాబాద్ నుంచి కూడా మన జిల్లా నుంచి కూడా దళిత అభివృద్ధి కాముకులు, శ్రేయోభిలాషులు, అలాగే దళిత సోదరులు, గిరిజన సోదరులు, అలాగే మధ్యతరగతి సోదరులు, సామాజిక అభివృద్ధి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పునంతల గ్రామంలో రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర, రైతు కూలీలతో ముచ్చటించిన ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణలోని మార్కెట్ యార్డులలో బయోగ్యాస్ ఏర్పాటు, భాజపా నేత మురళీధర్రావు వెల్లడి. చిత్తశుద్ధితో పదవికి రాజీనామా చేశాను, విమర్శలను ఖండించిన గంటా శ్రీనివాసరావు. ఎన్నికల వేళ ఏపీలో గోల, విజయనగరంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ దాడి. పాల్వంచ కేటీపీఎస్ డైరెక్టర్పై కేసు నమోదు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లేబర్లకు ₹1 వరకు టోకరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.